మూవీ ఎలా అనిపిస్తుంది? బాగుందా? పీక్స్ భయ్య చాలా బాగుంది. లుక్స్ బాగున్నాయా? లుక్స్ ప్రభాస్ లుక్స్ అన్న ఎవ్రీథింగ్ లాస్ట్ 30 minutes అయితే ఐ థింక్ టాప్ మ్యాచ్ అన్న. క్యామెరాస్ ఎలా ఉన్నాయి అన్న? క్యామెరా బాగున్నాయి, పర్ఫెక్ట్గా చేశారు. లీడ్ ఎలా ఉంది పార్ట్ 2కి? పార్ట్ 2 లైక్ చాలా ఎక్కువ యూనివర్స్ కంటిన్యూస్ ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. మైథాలజీ ఇంకా మన కల్చర్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా తీసుకొచ్చేస్తే అసలు పేలిపోతుంది. ఇదంతా ఆరిజిన్ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా నీట్గా గ్రాఫ్ తీసుకెళ్తాడు. సెకండ్ హాఫ్ అంతా కూడా లైక్ బ్లాస్ట్ అయిపోయింది. లాస్ట్ 30 minutes అయితే ఒక 5 minutes వరకు కూడా ఎంటైర్ థియేటర్ అంతా కూడా సౌండ్ ఎవరు ఆపట్లా 5 minutes అసలు ఆ ట్విస్టులు కానీ ద వే సీన్స్ పోర్ట్రే చేసిన విధానం కానీ అసలు పర్ఫెక్ట్. అది లాస్ట్ 30 minutes హాలీవుడ్ ఐ థింక్ హాలీవుడ్ మూవీస్ని క్రాస్ చేసేస్తుంది లాస్ట్ 30 minutes. మిగతా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నీట్గా తీసుకెళ్తాడు. ఆరిజిన్ మూవీ ఇది, సినిమాటిక్ యూనివర్స్ ఆరిజిన్ మూవీ పీక్స్లో ఉంది. బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్ లాగా ఒక డాగ్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదా, అది చాలా బాగా వాడుతున్నారు. అది పర్ఫెక్ట్గా ఉందన్నమాట. బుజ్జి కంటే కూడా లైక్ దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఇన్ ద మూవీ. చాలా బాగుంటుంది. లాస్ట్ 30 minutes అయితే మీరు అసలు కళ్ళు ఆర్పలేదు. మంచి మూవీ. పీక్స్ అసలు లైక్ రాజమౌళికి ఒక 15 years పడితే లెట్స్ బాహుబలి స్టేజ్ అందుకోవడానికి ఈ కల్కి మూవీ తోటి ఆల్రెడీ అందేసుకుంది. ప్రభాస్ అల్టిమేట్. ప్రభాస్ అసలే ఒక గ్రే క్యారెక్టర్ ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా స్లోగా వెళ్తూ ఉంటుంది, కామిక్గా ఉంటుంది, ప్లస్ గ్రే క్యారెక్టర్. లాస్ట్లో మైండ్ పోతుంది. అంటే 2 మెట్లు ఎక్కడ అంటారు ప్రభాస్ మళ్ళీ? ఇంకా అది ఎన్ని మెట్లో తెలియదు. లైక్ అంటే నెక్స్ట్ సీక్వెల్స్ టైంలో ఇంకా సినిమాటిక్ యూనివర్స్ ఓపెన్ అయితే ఇంకా మెట్లు కాదు, అవి ఇంకా ఫ్లోర్లకి ఎక్కేస్తాడు అనమాట. చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ మాట్లాడితే స్పాయిలర్స్ అయితే స్పెషల్ క్యామియోస్ అయితే చాలా ఉన్నాయన్న, కానీ సోషల్ మీడియాలో చెప్పినంత నిజం కాదు. కొన్ని క్యామియోస్ లేవు. ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సూపర్ ఉందన్న మూవీ మాత్రం. క్యామియోస్ మాత్రం చెప్పే అన్నీ లేవు. వచ్చాడు మహాభారతం నుంచి, కల్కి కాదు కర్ణుడు. ఎక్సలెంట్. లాస్ట్ 30 minutes అయితే సూపర్ అన్న. అల్టిమేట్ విజువల్స్, అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. ప్రభాస్ హైలైట్ చేసిన విధానం అయితే అల్టిమేట్ అనమాట. మహాభారతం తెలిసిన వాళ్ళు మెస్మరైజ్ అయిపోతారు లాస్ట్ 30 minutes అయితే. ఎక్సలెంట్ మూవీ. ఫస్ట్ హాఫ్ అంటే ఒక మెయిన్గా వెళ్తే అర్థం కాదు. ఒక స్టోరీ మొత్తం విజువల్గా ఒక ఎండింగ్ పార్ట్ హైలైట్ అవ్వాలి అంటే మటుకు స్టార్టింగ్ అలానే ఉండాలి. స్టోరీ నరేషన్ అంతా స్టోరీ బిల్డింగ్ టైం పట్టింది అంటారు. ఎస్, తీసుకెళ్ళడానికి టైం పట్టింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ ఒకటే వేలో ఉంటుంది. బట్ లాస్ట్ 30 minutes ఏదైతే వాళ్ళు మహాభారతాన్ని నెక్స్ట్ జనరేషన్కి కంబైన్ చేస్తూ చెప్పింది ఎక్సలెంట్. ఎలివేషన్ అంటే ప్రభాస్ KGF ఎలివేషన్స్ ఏమి ఉండవు. బట్ యాజ్ ఏ గాడ్కి ఎలివేషన్ అవసరం లేదు. ఆ పేరు చాలు. కర్ణుడు, కృష్ణుడు, అర్జునుడు చాలు. కమల్ హాసన్ లాస్ట్ రివీల్ అవుతారు, బట్ బాగుంది. రేటింగ్ చాలా బాగుంది. విజువల్స్కే హైలైట్ అవ్వచ్చు. ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అమితాబ్ బచ్చన్ అయితే నెక్స్ట్ లెవెల్. మెయిన్ హీరో అమితాబ్ బచ్చన్. డైలాగ్స్ ఏం కాదు, అంత విజువల్స్ అండ్ యాక్షన్ సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. హాలీవుడ్ వాళ్ళు కనుక ఈ మూవీ చూస్తే తలలు కొట్టుకునే అంత రేంజ్లో ఉంది. అంటే ఇండియా నుంచి ఈ రేంజ్లో అవుట్పుట్ ఇప్పటి వరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు వాళ్ళు టాప్ నాచ్ మూవీస్ తీశారు. వాళ్ళ మార్కెట్ అంతా ఓల్డ్ వైడ్గా తెలిసింది. బట్ కల్కి మూవీ కనుక హాలీవుడ్ వాళ్ళు చూస్తే డెఫినెట్లీ ఇలాంటి ఒక అవుట్పుట్ని ఇండియా సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేశారు అనడానికి వాళ్ళు మైండ్ పోయేంత అవుట్పుట్ ఉంది. సో ఈ మూవీ మొత్తం ఏంటంటే క్యారెక్టర్స్ రివీల్ చేయడమే జరిపోయింది. బట్ ఈ క్యారెక్టర్ రివీల్స్కే ఈ రేంజ్లో ఉంటే ఈ క్యారెక్టర్స్ మధ్య వారు జరిగే ఎపిసోడ్స్ కనుక నెక్స్ట్ ఈ యూనివర్స్లో కనుక జరిగితే సో టోటల్గా మూవీ ఏంటి అంటే మైథలాజికల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనవి అవి ఇవి నెక్స్ట్ జనరేషన్స్లో ఈ 870 ఏదైతే ఉందో ఆ కాలంకి వెళ్ళి ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుందో
ఆ యూనివర్స్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాడు. అంటే 2 parts తాగలేదు ఇంక ముందుకు వెళ్తా ఉంటుంది. అదే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ మొత్తం రివీల్ అవుతుంది ఇప్పుడే. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మైథలాజికల్ క్యారెక్టర్స్ అన్నీ వచ్చేస్తాయి. మొత్తం ఒక మహాభారత యుద్ధం, కౌరవులకి పాండవులకి ఒక యుద్ధం ఎలా అయితే జరిగిందో ఆ క్యారెక్టర్స్ అన్నీ మళ్ళీ పుట్టి మళ్ళీ ఒక యుద్ధం జరిగింది. అదే ఫైనల్ ఎపిసోడ్ జరుగుతుంది అనుకుంటా యూనివర్స్లో. ఆ బుజ్జి క్యారెక్టర్ని ఎలా అయితే వాడాలో అలా వాడారు. సో దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఎక్కడైతే బుజ్జి ఎంట్రీ కావాలో ఆ ఎంట్రీ రావడంతో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి ఏదైతే కావాలో చిన్నపిల్లలకి కావాల్సింది, పెద్దవాళ్ళు ఏదైతే సర్ప్రైజ్ ఫీల్ అవుతారో అది, దానికి కావాల్సిన ఎలివేషన్స్ మొత్తము అన్నీ ఇచ్చి పడేశాడు. బట్ అసలు ఇంట్రడక్షన్కే ఇలా ఉంటాయి, నెక్స్ట్ కంటిన్యూ యూనివర్స్లో ఇంకెలా ఉంటుందో అసలు తలుచుకుంటేనే చాలా సెకండ్ మూవీకే నాగేశ్వరిని అసలు ఇలాంటి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ప్రభాస్ ఆదిపురుష్ చేయకుండా ఉండాల్సింది అనిపిస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత. ఆ అవుట్పుట్ వీటికి అసలు కంపారిజనే లేదు. నేనైతే 4.5 ఇచ్చేస్తాను, ఈజీగా ఇచ్చేస్తాను, మర్చిపోకుండా చేయొచ్చు. ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించాను? ప్రభాస్ అల్టిమేట్. ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ సీన్ ఉంటుంది, అది రివీల్ అయిన తర్వాత ప్రభాస్ ఏంటి అనేది క్లియర్ అర్థమైద్ది. సో అంతవరకు ప్రభాస్ క్యారెక్టర్ గురించి అసలు మనం మాట్లాడాల్సిన పనే లేదు. థ్యాంక్ యూ.